కానీ సార్ యుద్ధం జరుగుంటే బాగుండదని దేశం మొత్తం కూడా కోరుకుంది. కానీ సీజ్‌ఫైర్ అది కాల్పుల విరమణ జరగడం చూసాం. యుద్ధం జరుగుంటే ఏ విధంగా ఉండేది? అది మీరు యాక్సెప్ట్ చేస్తుండేవారా? అంటే యుద్ధం జరగడం ఓకే బాగుంటుంది అని చెప్పేసి మీరేమనుకున్నారు సార్ అప్పుడు? యుద్ధం దేనికి పరిష్కారం కాదు. దాంట్లో నష్టపోయేది మన ఎకానమీ. మనమేమో 2047కి డెవలప్డ్ నేషన్‌గా వికసిత్ భారత్ చేయాలి అని, మన దేశ ప్రజలకి ఉద్యోగాలు, ఎడ్యుకేషను, హెల్త్ కేరు ఇవన్నీ ఇవ్వాలి అని, మన ఎకానమీని ఇంప్రూవ్ చేయాలని మనము తాపత్రయపడుతున్నాం. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేస్తున్నాం. మనం యుద్ధంలోనికి వెళ్తే దాంట్లో ఈ మన డబ్బులు కూడా దాంట్లో పెట్టాల్సి వస్తుంది. హ్మ్. మనం వాడిన మిసైల్స్ కూడా ఎక్స్‌పెన్సివ్ మిసైల్ సిస్టమ్స్ కదా! అవును. S-400 అయినా కూడా ఏ ఏ మిసైల్ సిస్టమ్స్ అయినా ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్స్‌పెన్సివ్. వాటిని ఒకవేళ ఇది యుద్ధం జరిగితే 2 వైపులా నష్టాలు జరుగుతాయి. దానివల్ల కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఓకే. అది మనకి మంచిది కాదు. మనం ఏం చెప్పాము? మీ భూభాగం నుంచి మీరు టెర్రరిస్ట్‌ని ప్రోత్సహించొద్దు, వీళ్ళకి హెల్ప్ చేయొద్దు, మా దగ్గర ఇది ఉండొద్దు అని. హ్మ్. మీరు ఒకవేళ మా భూభాగంలో ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినా మిమ్మల్ని కొడతాం. దానికి బాధ్యులు మీరే హ్మ్. అని ఆ మెసేజ్ ఇచ్చాము. వాళ్ళకి కొంతవరకు అర్థమై ఉంటుంది. ఎంత ఎంత వరకు కొట్టగలమో అది కూడా అర్థమై ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు కొంచెం అండర్‌స్టాండ్ చేసుకొని, వాళ్ళు అసలే వాళ్ళ దగ్గర వాళ్ళ ఎకానమీ రూయిన్స్‌లో ఉంది. వాళ్ళు వెళ్లి అప్పులు ఇవ్వండి నాయనా అని చెప్పి ఐఎంఎఫ్ దగ్గరికెళ్లారు. హ్మ్. ఐఎంఎఫ్ ఇచ్చింది. మనం ప్రొటెస్ట్ చేశాం. మీరు ఏ డబ్బులిచ్చినా వాళ్ళు ఈ యుద్ధానికి, టెర్రరిస్ట్‌కి వీటికే వాడతారు కానీ, హ్మ్. వాళ్ళ ప్రజల్ని ఉద్ధరించడానికి, వాళ్ళకి డెవలప్‌మెంట్ చేయడానికి, వాళ్ళకి హెల్త్ కేర్ అట్లాంటివి ప్రొవైడ్ చేయడానికి, ఫుడ్ గ్రెయిన్స్, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. అదేం జరగదు వీళ్ళది. అదంతా వాళ్ళ ఆర్మీకే పెట్టేస్తారు అని చెప్పి మనం వార్న్ చేశాం. కానీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్, వెస్ట్రన్ వరల్డ్ క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయో, వాళ్ళకి పాకిస్తాన్ ఎంత ముఖ్యమో, పాకిస్తాన్ నాశనం కాకుండా ఉండడానికి, వాళ్ళ క్లయింట్ స్టేట్‌గా ఉండడానికి, అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమున్నాయో అవన్నీ మధ్యలో పెట్టుకొని వాళ్ళు $1+ బిలియన్ లోన్ శాంక్షన్ చేశారు. ఓకే. కానీ వెంటనే వాళ్ళు 11 కండిషన్స్ పెట్టారు. హ్మ్. ఇవి మీ పార్లమెంట్‌లో ఇది బడ్జెట్‌ని అప్రూవల్ చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని చెప్పి. ఇన్ని కండిషన్స్ పెట్టారు. హ్మ్. దాని వలన వాళ్ళు దాన్ని మళ్ళీ వాళ్ళ వెపన్ సిస్టమ్స్‌ని కొనుక్కోవడానికి, వాళ్ళకైన లాస్‌ని రికూప్ చేయడానికి వాడగలరో లేదో క్వెషన్ మార్క్. ఓకే. దీనన్నిటిలోకి పెద్ద దెబ్బ ఏది కొట్టామంటే ఇండస్ వాటర్ ట్రీటీ. అవును సార్. ఇన్నాళ్ళు 1960 నుంచి ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎంతగా మనం ఇది టెర్రరిస్ట్ యాక్షన్స్‌లో మన వాళ్ళు కోల్పోయినా కూడా, ప్రాణాలు పోయినా కూడా, మనం ఇండస్ వాటర్ ట్రీటీని రివోక్ చేయలేదు. హ్మ్. అది చాలా పెద్ద చర్య. అవును సార్. అది ఎందుకు చేశాము అనేది హిస్టరీ. చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది ఇది చైనా నుంచి మన భారతదేశంలోకి పారుతూ ఉంటే ఇటువంటి ఒప్పందం లేదు. హ్మ్. టిబెట్ నుంచి వస్తున్న నదులు భారతదేశంలోకి పారుతూ ఉంటే మనకి టిబెట్‌కి ఇంతకుముందు లేదు. చైనాతోని కూడా లేదు. సో, ఇది పాకిస్తాన్‌తోని ఎందుకు పెట్టాము? అది హిస్టరీ. అది జరిగిపోయింది. కానీ దాన్ని ఆపే దమ్ములు మన పొలిటికల్ లీడర్‌షిప్‌కి ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. రైట్ సార్. దాని వలన వాళ్ళకి నీళ్లు ఎప్పుడు కావాలో అది ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసేది భారతదేశం. అది నీళ్లు ఇస్తామా లేదా అనేది క్వెషన్ మార్క్. వాళ్ళు నీళ్లు మాకు ఏమీ చేయలేరులే భారతదేశం అనుకున్నది వాళ్ళ తప్పు. ఇప్పుడు ఈ నీళ్ళని మనం స్టోర్ చేసుకోవడానికి ఇది డ్యామ్స్ కానీ, బరాజెస్ కానీ ఏవైతే కట్టుకున్నామో వాటిని త్వరగా కంప్లీట్ చేయాలి. మనం చేసే ప్రతి డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కి హ్మ్. వాళ్ళు క్వెషన్ మార్క్ వేసి మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు.
దాన్ని వినాల్సి వచ్చేది. ఓకే. ఇప్పుడు అటువంటి నిబంధన లేదు. హ్మ్. దాని గురించి మేము మాట్లాడడం అసలు. మాట్లాడితే మీతోని ఒకటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పుడు వెకేట్ చేస్తున్నారు మాకు ఇవ్వడానికి, టెర్రరిజం ఎప్పుడు బంద్ చేస్తున్నారు, హ్మ్. మిగతావి ఏవి మాట్లాడడానికి మా మధ్య ఏమీ లేవు. రైట్ సార్. ప్రధానమంత్రి చాలా క్లియర్గా అక్కడ ఆదంపూర్ ఎయిర్ బేస్ నుంచి చెప్పారు. ఆదంపూర్లో ఎయిర్ బేస్ నాశనం అయిపోయింది, S-400 కొట్టేశాము అని చెప్పి ప్రగల్భాలు పలికారు. వాళ్ళు ఇంటర్వ్యూలో వాళ్ళ గవర్నమెంట్ కూడా చెప్పింది. కానీ అది అబద్ధం అని ప్రూవ్ చేయడానికి మన భారత ప్రధాని అక్కడి ఎయిర్ బేస్కి వెళ్ళారు. వెనకాల S-400, అటు MiG-29 అనుకుంటా హ్మ్. అవి ఉన్నాయి. వాళ్ళని అడ్రస్ చేశారు. రైట్ సార్. వాళ్ళు చెప్పింది క్లియర్ ఒకటే, టెర్రరిజం అండ్ టాక్స్ కెనాట్ హ్యాపెన్, రైట్ సార్. బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో హ్మ్. అని చెప్పి. ఓకే. మీరు ఒకవేళ కొడితే దానికి దెబ్బ తింటారు అనేది. మీరు ఏ చర్య తీసుకున్నా దానికి ప్రతిగా మేము తీసుకుంటాం, అది వార్ అవును సార్. అని చెప్పారు. ఇంత సక్సెస్ అయింది అంటే ఈ ఆపరేషన్ సింధూరు, అది భారతదేశం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పొలిటికల్ లీడర్షిప్, ప్రధానమంత్రి, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న CCS మెంబర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిఫెన్స్ మినిస్ట్రీ, పొలిటికల్ లీడర్షిప్, బ్యూరోక్రసీ ఒక ఎత్తున మన సైనిక బలగాలు, ఒక ఎత్తున మన ఇస్రో, DRDO, BEL వాళ్ళ టెక్నాలజీ టైంలో ఇవ్వడం, దాన్ని అబ్జార్బ్ చేసుకొని దాని మీద ట్రైనింగ్ తీసుకొని 100% యాక్యురసీతో కొట్టిన మన ఎయిర్ ఫోర్స్ ఇది బలగాలు, మన దేశాన్ని వాళ్ళు కంటిన్యూస్గా 7వ తారీఖు నుంచి కాల్పులు జరుగుతుంటే వాటికి తిరిపి కాల్పు వెళ్తున్నాం భారత సైన్యం. అటు నార్త్ అరేబియన్ సీలో డిప్లాయ్ అయిన ఇండియన్ నేవల్ ఇది ఫ్లీట్, ఇంక్లూడింగ్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, సప్రెస్ చేయడము, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎగరకుండా చేయడము, మన ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ భూభాగంలోనికి వెళ్ళకపోయినా మన భూభాగంలో ఉండి బియాండ్ విజువల్ రేంజ్ తోని లాంగ్ రేంజ్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ తోని కొట్టాం. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇన్కెపాసిటేట్ చేశాం. దాన్ని ఒక దెబ్బతో కొట్టేసిన తర్వాత 7th 8th వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. అవును. నెక్స్ట్ డే ఇంతకుముందు జనాలు ప్రూఫ్ అడిగేవాళ్ళు, మీరు కొట్టారా, ప్రూఫ్ ఏది చూపించండి, అక్కడ ఏం కాలేదు అని చెప్పి. అంటే మన సైనిక దళాలు చేసిన దానిని, బాలాకోట్ స్ట్రైక్స్ ని ప్రశ్నించే బుద్ధిమంతులు ఉన్నారు మన దేశంలో. ఈసారి అటువంటి స్కోప్ వాళ్ళకి ఇవ్వలేదు. ఎగ్జాక్ట్ ప్రూఫ్, ఇది శాటిలైట్ ఇమేజరీస్, హై డెఫినిషన్ దీంతో హెచ్డితో తీసి ప్రతి ఒక్క మీటర్ చూసాం. ఈ కేపబిలిటీ రావడానికి భారత భద్రతా దళాలు ఒక భాగమైతే, దానికి ఆ కేపబిలిటీ ఇచ్చిన ఇస్రో లాంచ్ చేసిన స్పై శాటిలైట్స్,